ఈ వీడియోలో బలూచిస్తాన్ లో పాకిస్తాన్ ట్రైన్ పై అటాక్ జరగటానికి కారణం ఏంటి, అలాగే అమృత ప్రణయ్ కేసులో ఫైనల్ జడ్జిమెంట్ రావటానికి 6 years ఎందుకు పట్టింది అనే విషయాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియో చూసిన తర్వాత మీరు ఒక్కటే అంటారు, ఎక్కడికి వెళ్ళావు అది అక్కడ 2 రోజుల నుంచి రాకపోతే ఎంత కష్టపడింది. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రీసెంట్ గా మోదీ గారు మారిషియస్ దేశ పర్యటనకు వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు అక్కడ ఆయనకు అరుదైన గౌరవం దక్కిందనమాట. మారిషియస్ దేశ అత్యున్నత పురస్కారం ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ అనే పురస్కారాన్ని మోదీ గారికి మారిషియస్ దేశ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులాం అందించారు. టైటిల్ పెద్దగా ఉంది కాబట్టి పురస్కారం కూడా పెద్దదే అనమాట. సో ఈ పురస్కారం అందుకున్న తొలి భారతీయ ప్రధానిగా మోదీ గారు నిలిచారనమాట. సో దీంతో ఇప్పటి వరకు మోదీ గారు అందుకున్న పురస్కారాలు 21కి చేరిందనమాట. స్పేస్ ఎక్స్ ఎలన్ మస్క్ కు సంబంధించిన ఈ స్పేస్ ఎక్స్ తో ఎయిర్టెల్ వాళ్ళు ఒక డీల్ ని కుదురించుకున్నారు. ఈ స్పేస్ ఎక్స్ కు సంబంధించిన స్టార్ లింక్ ఇంటర్నెట్ సర్వీసెస్ ఉంది కదా, సో ఆ సర్వీసెస్ ని ఈ డీల్ ద్వారా ఇండియాకు తీసుకురాబోతున్నారు అనమాట. మీకు తెలిసిందే స్టార్ లింక్ గురించి. శాటిలైట్ ద్వారా ఈ హై స్పీడ్ ఇంటర్నెట్ ను అందిస్తున్నారు. సో ఈ ఇంటర్నెట్ ని ఇండియాకు తీసుకురాబోతున్నారు. సో దీనికోసమే ఎయిర్టెల్ అలాగే స్పేస్ ఎక్స్ ఒక డీల్ ని కుదురించుకుందనమాట. అయితే అందరికీ కాదు కానీ ఓన్లీ ఎయిర్టెల్ కస్టమర్స్ కోసమే ఈ హై స్పీడ్ ఇంటర్నెట్ ని తీసుకొస్తున్నారు అనమాట. అతి త్వరలో ఇండియాలో ఎయిర్టెల్ కస్టమర్స్ అందరికీ అందుబాటులోకి వస్తుందని చెప్పి ఎయిర్టెల్ వాళ్ళు తెలియజేశారు. ఫైనలీ కేదార్నాథ్ భక్తుల కష్టాలు అతి త్వరలో తీరనున్నాయి. దీనికోసం సెంట్రల్ గవర్నమెంట్ కేదార్నాథ్ కు రోప్వే ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారనమాట. ఈ రోప్వే ప్రాజెక్ట్ ను సోనా ప్రయాగ్ నుంచి కేదార్నాథ్ వరకు ఇలా 12 కిలోమీటర్ల వరకు ఈ రోప్వే ప్రాజెక్ట్ ను నిర్మిస్తారు. దీనికోసం 4,000 కోట్ల వరకు బడ్జెట్ ను కేటాయించారు. సో ఇది గాన ఈ రోప్వే గాన వస్తే మామూలుగా కేదార్నాథ్ కి 9 గంటలు పట్టే ప్రయాణం కేవలం 30 minutes లో కేదార్నాథ్ కు వెళ్ళిపోవచ్చు. సో ఇది చాలా గుడ్ న్యూస్ అనమాట కేదార్నాథ్ భక్తులకి. అలాగే బద్రీనాథ్ కూడా ఈ రోప్వే ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. దీనికోసం 2,700 కోట్లను శాంక్షన్ చేశారనమాట. అయితే ఎప్పుడు స్టార్ట్ చేసి పూర్తి చేస్తారనే వివరాలు ఇంకా ఏమి ఇవ్వలేదు కానీ ఉత్తరాఖండ్ ప్రభుత్వం మాత్రం సో దీని మీద మేము సర్వే చేస్తున్నాం, ఎప్పుడు స్టార్ట్ చేస్తామనే డీటెయిల్స్ తెలియజేస్తామని వాళ్ళు చెప్పారనమాట. మరి చూద్దాం, అతి త్వరలోనే ఈ రోప్వే ప్రాజెక్ట్ ని ప్రారంభిస్తారని నేను అనుకుంటున్నాను. ఇండియన్ రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు రైల్వే స్టేషన్ లో క్రౌడ్ ను తగ్గించడానికి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే ఇకపై హైదరాబాదు, న్యూఢిల్లీ, బెంగళూరు, చెన్నై ఇలాంటి 60 స్టేషన్ లో కన్ఫర్మ్ టికెట్ ఉన్న వాళ్ళనే లోపలికి అలౌ చేయాలని చెప్పి ఒక ప్లాన్ అయితే చేస్తున్నారు. అంటే ఇంకా అమలు చేయలేదు కానీ ఆ ప్లానింగ్ లో అయితే ఉన్నారనమాట. మీకు కన్ఫర్మ్ టికెట్ ఉందనుకోండి లోపలికి అలౌ చేస్తారు, మీ ఇష్టం. ఇంకా వెయిటింగ్ హాల్ లో వెయిట్ చేస్తారా లేకపోతే ప్లాట్ఫామ్ మీద తిరుగుతారా అనేది మీ ఇష్టం. అదే వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళని అలాగే జనరల్ టికెట్ ఉన్న వాళ్ళని సో వీళ్ళని మాత్రం లోపలికి అలౌ చేస్తారు కానీ ప్లాట్ఫామ్ మీదకి అలౌ చేయరనమాట. సచ్చినట్టు మీకు ట్రైన్ వచ్చేంత వరకు లేదా ట్రైన్ ఆ టికెట్ కన్ఫర్మ్ అయ్యేంత వరకు ఆ వెయిటింగ్ హాల్ లోనే వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ప్లాన్ చేస్తున్నారు. సో ఇదేదో బాగుంది కానీ దాని బదులు ఆ బుకింగ్ ఆపేస్తే సరిపోతుంది కదా. అంటే నేను చెప్పేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైన్ కి 1000 సీట్స్ ఉన్నాయనుకున్నాం, అందులో 800 సీట్స్ ఈ ఏసీ స్లీపర్ రిజర్వేషన్స్ కే వెళ్ళిపోతుంది, మిగతా 200 సీట్స్ ఈ జనరల్ కోటాకి వెళ్ళిపోతుంది అనుకుందాం. సో ఇంత మాత్రం వరకే అమ్మేసి ఆ తర్వాత బుకింగ్స్ ను క్లోజ్ చేస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. వీళ్ళు అనుకున్నట్టే కన్ఫర్మ్ టికెట్ ఉన్న వాళ్ళే లోపలికి వస్తారనమాట. అప్పుడు జనాభా ఇంకా తగ్గుతుంది కదా. వాళ్ళకి టికెట్లు సేల్ అవ్వాలి, జనాలను నియంత్రించాలనేసి ఇలా పెడుతున్నారనమాట. రిజర్వేషన్స్ కంటే క్యాన్సిలేషన్ ఆప్షన్ ఉంటుంది, క్యాన్సిల్ చేసుకుంటే ఎంతో కొంత అమౌంట్ రిటర్న్ వస్తుంది అని ఓకే పర్లేదు అనుకుందాం. కానీ జనరల్ టికెట్ వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. ఇన్ కేస్ మీకు చెప్పాలంటే ఈ జనరల్ టికెట్ అనేది ఎంతమందన్నా రాని ఇస్తూనే ఉంటారు. దానికి హద్దు అదుపు అనేది ఏమి ఉండదు, ఇస్తూనే ఉంటారనమాట. అంటే ఆ ట్రైన్ ఖాళీగా ఉన్ని లేకపోని జనరల్ టికెట్స్ అనేవి ఇస్తూనే ఉంటారు. మహా అయితే ఆ ట్రైన్ కి జనరల్ బోగీలు ఎన్ని ఉంటాయి, ముందర ఒకటి వెనకాల ఒకటి. ఇంకొన్ని ట్రైన్స్ కి అయితే ముందర 2 వెనక 2. అందులో సీట్స్ ఎన్ని ఉంటాయి జనరల్ బోగీలో, ఒక్కొక్క బోగీలో 100కు మించి ఉండవు. సో ఇంకా ఆ ట్రైన్ కెపాసిటీ ఎంత అంటే మహా అయితే 300 సీట్లు అనుకున్నాం. సో ఈ 300 టికెట్ మించి ఆ జనరల్ టికెట్లు అమ్మకుండా ఆపేస్తే ఈ క్రౌడ్ అనేది తగ్గుతుంది కదా అనేది నా అభిప్రాయం. కానీ ఇది జరగట్లేదు అనమాట. ఎంతమంది అన్న రాని ఇస్తూనే ఉంటారు. సో దీనివల్ల వాళ్ళ పాపం వాడు ఏం
చేస్తాడు, ఆ టికెట్ తీసుకొని క్యాన్సిల్ చేసుకుందామంటే క్యాన్సిల్ ఆప్షన్ ఉండదు, రీఫండ్ ఆప్షన్ ఉండదు ఆ జనరల్ టికెట్ కి. సో ఇంకా వాడు ఏం చేస్తాడు, సచ్చినట్టు ఆ జనరల్ బోగీలో రావాల్సిందే. సో అంత కష్టపడి జనాలు వస్తూ ఉంటే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా ఇలాంటి చెత్త చెత్త ఐడియాలు తీసుకొస్తుంది. అయితే దీని గురించి ఎవరు ప్రశ్నించరు అనమాట. ఆ కుంభమేళాలో పూసలు అమ్ముకునే వాళ్ళని అట్లా పనికిరాని వాళ్ళ మీద ఫేమస్ చేస్తారు కానీ సో ఇలాంటి సమస్యల మీద ఎందుకు ఫోకస్ చేయరో అర్థం కాదనమాట. సో చూద్దాం ఇంకనైనా మారుతుందేమో ఫ్యూచర్ లో ఈ జనరల్ టికెట్ విషయంలో ఏదైనా మార్పు వస్తుందో లేదో అనేది చూడాలి. ఇంక నుంచి ఐపీఎల్ మ్యాచెస్ లో టొబాకో అలాగే ఆల్కహాల్ కు సంబంధించిన యాడ్స్ ను వేయటం యూనియన్ హెల్త్ మినిస్ట్రీ బ్యాన్ చేసింది అనమాట. అంటే అది టీవీలో గానీ స్టేడియం లో గానీ డైరెక్ట్ గా అయినా ఇండైరెక్ట్ గా అయినా ఈ యాడ్స్ వేయటం నిషేధం అనమాట. సో దీని వల్ల కొంతమైన అడిక్షన్ నుంచి తప్పుకుంటారు అనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని యూనియన్ హెల్త్ మినిస్ట్రీ తెలియజేసింది. ఈ మార్చి 10న బలూచిస్తాన్ లో పాకిస్తాన్ నుంచి వస్తున్న ఒక ట్రైన్ పై దాడి జరిగింది. దాదాపు ఆ ట్రైన్ 400 మంది ప్యాసింజర్లు ప్రయాణిస్తున్నారు. ఎప్పుడైతే ఈ ట్రైన్ మీద అటాక్ జరిగిందో ఇందులో 11 మంది మరణించగా 20 మందికి గాయాలయ్యాయి. సో ఇది చేసింది కూడా ఈ బలూచిస్తాన్ లోని బలూచ్ రిజర్వేషన్ పార్టీ అనే సపరేట్ విప్లవ సంస్థ అనమాట. వాళ్ళే మేము చేశామని చెప్పి వాళ్ళే స్వయంగా ప్రకటించుకున్నారు. అయితే వీళ్ళు ఈ అటాక్ చేయడానికి కారణం ఏంటంటే బలూచిస్తాన్ సపరేట్ దేశం చేయాలని చెప్పి వాళ్ళు ఎప్పటి నుంచో కోరుతున్నారు అనమాట. ఉద్యమాలు, రాస్తారోకోలు, ధర్నాలు ఇవన్నీ ఏవేవో చేశారని కానీ చాలా కాలం నుంచి పాకిస్తాన్ ఈ ఉద్యమాలన్నింటినీ అణుచుతూ వస్తూ వచ్చేదన్నమాట. కానీ ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి తెలిసింది కదా, వాళ్ళని పట్టించుకునే పొజిషన్ లో వాళ్ళు లేరు. సో ఇదే మంచి ఛాన్స్ అని చెప్పి ఈ బలూచిస్తాన్ సపరేట్ ఆర్మీ ఉంటుంది కదా, సో వాళ్ళు ఈ అటాక్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. అందులో భాగంగానే ఈ ట్రైన్ మీద అటాక్ చేశారు. అయితే మీకు చెప్పాలంటే పాకిస్తాన్ కంటే ఈ బలూచిస్తాన్ చాలా పెద్దదన్నమాట భూభాగంలో. అదే జనాభా విషయానికి వస్తే పాకిస్తాన్ లో ఎక్కువ ఉంటారు, బలూచిస్తాన్ లో తక్కువ ఉంటారు అనమాట. సో అందుకే మాకు ఈ బలూచిస్తాన్ సపరేట్ దేశం కావాలని చెప్పి వాళ్ళు పోరాడుతున్నారు. ఎప్పటి నుంచో ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, ఎప్పుడో 1948 నుంచే ఈ సపరేట్ దేశం కావాలని చెప్పి అప్పటి నుంచి పోరాడుతూ వస్తూనే ఉన్నారు. సో అది మరి చూద్దాం ఈ బలూచిస్తాన్ సపరేట్ దేశం అవుతుందా లేదా పాకిస్తాన్ లోనే కలుస్తుందా అనేది. సో ఫైనలీ అమృత ప్రణయ్ కేసులో ఒక ఫైనల్ జడ్జిమెంట్ అయితే వచ్చింది. సో 2018 లో అమృత ప్రణయ్ ను కులాంతర వివాహం చేసుకుందని అమృత ఫాదర్ అయిన మారుతిరావు సుపారీ ఇచ్చి మరి ప్రణయ్ ను 2018 సెప్టెంబర్ 14న పబ్లిక్ గా చంపించారనమాట. సో అప్పుడు ఆ టైంలో అమృత ప్రెగ్నెంట్ గా ఉండడంతో ఈ కేసు ఇంకా స్ట్రాంగ్ గా మారింది. పోలీసులు కూడా ఈ కేసుని కొంచెం సీరియస్ గానే తీసుకున్నారనమాట. సో ఈ కేసుని అప్పటి ఎస్పీ అయిన రంగనాథ్, ప్రస్తుతం హైదరా కమిషనర్, సో ఈయన ఈ కేసుని పర్సనల్ గా తీసుకుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. సో అప్పటి నుంచి కలెక్ట్ చేసిన ఏ ఒక్క ఎవిడెన్స్ ని వదలకుండా ప్రతిదీ కలెక్ట్ చేసి దాదాపు 16 పేజెస్ వరకు ఛార్జ్ షీట్ ను ఫైల్ చేసి కోర్టులో సబ్మిట్ చేశారనమాట. సో అప్పటి నుంచి నల్గొండ కోర్టులో ఈ కేసు అనేది నడిచింది. ఫైనలీ మార్చి 10న ఈ జడ్జిమెంట్ వచ్చిందనమాట. ఇందులో నిందితులుగా ఉన్న A1 గా ఉన్న మారుతిరావు ఇప్పటికే 2020లో ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. A2 గా ఉన్న సుభాష్ కుమార్ ఉరిశిక్ష పడింది. ఇంకా A3 అస్కర్ అలీ, A4 అబ్దుల్ ఖర్గి, A5 అబ్దుల్ కరీం, A6 శ్రావణ్, ఈయన మారుతిరావుకి సొంత తమ్ముడు అనమాట. సో ఇలా 5గురికి జీవిత ఖైదు విధిస్తూ నల్గొండ SC/ST కోర్టు తీర్పిచ్చింది. అయితే కోర్టులో మాత్రం జడ్జి ఈ కేసును తీర్పిస్తున్నప్పుడు ఏ ధైర్యంతో ఇంత దారుణం చేస్తారు, ఒక జాలి దయ లేకుండా ఎటువంటి భయం లేకుండా ఎలా చేయగలుగుతారు, అంటే పోలీసులు గాని కోర్టు గాని ఏం చేయలేదని వీళ్ళు ధైర్యమా? సో ఈ కేసు ఇలాంటి నేరాలు చేసే వాళ్ళకి ఇది ఒక గుణపాఠంగా మారాలని చెప్పి A2 గా ఉన్న సుభాష్ కుమార్ ఉరిశిక్ష, అలాగే మిగతా వాళ్ళకి జీవిత ఖైదును విధించింది. సో ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ తప్పు ఇద్దరిదే ఉందన్నమాట. అటుపక్క అమృతది తప్పు ఉంది, అలాగే మారుతిరావుది తప్పు ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో ఈ అమృత ఈ ఫ్యామిలీని ఒప్పించి పెళ్లి చేసుకుంటే ఆ స్టోరీ ఇంకోలాగా ఉండేది. అలాగే మారుతిరావు కూడా ఆ అవమానాన్ని ఈగోకి తీసుకోకుండా ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేదన్నమాట. అందరు ఫ్యామిలీస్ తో హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ అది జరగలేదన్నమాట. సో మోర్ ఎవర్ ఈ కేసు ఇలాంటి నేరాలు చేసే వాళ్ళకి ఇది ఒక గుణపాఠంగా మారుతుందని నేను భావిస్తున్నాను. సో మీ అభిప్రాయం ఏంటి జడ్జిమెంట్ మీద? దీన్ని మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. సో అది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి లాస్ట్ 24 అవర్స్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ దాకా రావాలంటే మీరు చేయాల్సింది ఒకటే, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. సో